నమ్మకంగా మరి పని చేసే దాసులుగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి నమ్మకము అంటే ఏంటి? నమ్మకం అంటే ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన తన యొక్క ఆ బాహుతో కప్పి ఎర్ర సముద్రము దాటించి, అంటే చెర నుంచి విడుదల కలుగజేసి ఆయన తన యొక్క వాగ్దాన దేశానికి, అంటే అబ్రహాముతో ఆయన చేసిన నిబంధన అంటే ఒకరికొకరు చేసుకునే ఒక వాగ్దానం. ఆ వాగ్దానం ఆయన నెరవేర్చడానికి మరి 400 సంవత్సరాలు పట్టింది. ఆ 400 సంవత్సరాల్లో వారికి దేవుడు ఏ విధంగా వాళ్ళని మలచాలనుకున్నాడో మలిచాడు. అయితే అందుకు తగిన దాసుని, అంటే మోషను ప్రభు సిద్ధపరుచుకున్నాడు. ఎవరిలోంచి? వాళ్ళలో నుంచే ఒకరిని ఆయన తీసుకువచ్చాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ ప్రజల్ని మరి నడిపించడానికి ఆ నాయకుడు ఏ విధంగా అతను పరీక్షించబడ్డాడు, ఏ విధంగా మలచబడ్డాడు అంటే, తను రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఒక మనుషుణ్ణి చంపివేశాడు. అయితే చంపివేసినప్పుడు వెళ్ళి, అరే మనమందరము సహోదరులము, మళ్ళా పోట్లాడుకుంటున్న నీవెవరు చెప్పడానికి? ఆ ఒక్క ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అని అన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ స్థానము, అంటే మోషే స్థానం ఏంటి? రాజకుమారుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. రాజకుమారుడు మాట ఇక్కడ ఇద్దరు హెబ్రీలు వినలేదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. రాజకుమారుడు, ఒక పై అధికారి వచ్చి మరి ఒక దాసులతో మాట్లాడితే వినలేదు వాళ్ళు. ఎందుకు వినలేదు అంటే తప్పిదం ఉంది. దేవుని నామ స్తోత్రం. మరి దేవుడు ఏర్పరుచుకున్న తర్వాత దేవుడు మోషేని పిలిచి సరిచేసి మరి 40 ఏళ్ళు అరణ్యంలో ఆయన నుండి ఈ యొక్క ఐగుప్తు తీసుకొచ్చిన తర్వాత ప్రభువు ఆయనతో మాట్లాడి, నీ నోటికి మేము తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నీ నోటికి నేను తోడుగా ఉంటానన్నాడు. పలు విధాలుగా అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అంటే వెళ్ళడానికి అయిష్టమై, ఎందుకంటే అక్కడ ఆయన మాట ఎవరు వినలేదు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నాడు. ఈయనకి భయం ఏంటి? నేను తప్పు చేశాను, నేను అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది. ఆ రోజే నా మాట వినలేదు, నేను ఇంకా మరి చాలా దిగజార్చబడ్డాను, ఇంకా నేను పశువులు కాపరిగా ఉన్నాను, ఇప్పుడు నా మాట ఎలా వింటారు అని ఆయన హృదయంలో కలవరం రేగింది. మనకు కూడా చాలాసార్లు నేను ఏ పాటి ఎలాంటి వాడిని, నా మాట ఎవరు వింటారు, నేను ఆ స్థానంలో ఉన్నానా, నేను ఈ పనికి అర్హుడిని కాదా, నేను చేయగలనా, అసలు నాకెందుకు అని ఇలాంటి ఒక అనుమానాలు కలుగుతుంటాయి. దేవుడు చెప్పింది చేయడమే నమ్మకస్తుడి స్వభావము, లక్షణము. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఒక నమ్మకస్తుడైన దాసుడు ఏం చేస్తాడంటే, తన యజమాని ఎంత కష్టమైనా సరే చెప్పిన పనిని నమ్మకముగా చేయడానికి ప్రయత్నిస్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని విశ్వసించండి, మీరు నా మార్గాన్ని అనుసరించండి, మీరు నా మార్గంలోకి రండి, మీరు నా ఆజ్ఞలను చొప్పున కడ్డలను చొప్పున నేను ఏ విధంగా మిమ్మల్ని నడిపించదలిచాను ఆ విధంగా మీరు నడవాలి అని చెప్తున్నప్పుడు మనము నమ్మకముగా విశ్వాసములో ఉండట్లేదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన దాసులుగా మనం ఉండట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నమ్మకముగా సంఘములోనైనా మరి సహవాసంలోనైనా మీ పని చేసే చోట్లైనా నమ్మకముగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడగుటకు ఆతురాపడు వాడు శిక్ష నొందకపోడు. నమ్మకం అంటే ఏంటి? నేను ఒక ధనాగారానికి, ఒక పంటకు కానీ, ఒక ధాన్య స్థలంలో కానీ నిన్ను కాపలాగా పెడితే నీవు ఆ పనిని మరి నమ్మకముగా పనించాలి. కాపలా నీకేం పనిచ్చారు? ఆ పని మాత్రమే చేయాలి. నువ్వేం చేస్తావంటే, నాకు అవసరం ఉందని, లేకుంటే ఏదో కొరత ఉందని నీ స్వలాభాల కోసము ఆ ధాన్యాన్ని, నేను ధనవంతునవ్వాలని ఆ ధాన్యాన్ని సమకూర్చుకున్నావా? నీవు ఆ ఒక్క అప్పచెప్పిన పని కాకుండా ఇంకేదో
ఆశించి ఇంకేదో విధంగా నీ మనసును తిప్పుకొని మరి లోకాశల వైపు కానీ లేకుంటే ధనాపేక్ష వైపు కానీ మనసును మళ్లించుకొని వాటి మీద వ్యామోహాన్ని పెంచుకున్నట్లయితే నీవు శిక్షకు అర్హుడవు అవుతావు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సూచిస్తున్న మార్గం ఒకటైతే మన స్వయంకృత అపరాధాలతో, మన స్వార్థంతో, మన అనాలోచితమైన ఆలోచన విధానముతో మన బ్రతుకుని మనమే భగ్నం చేసుకునే వారముగా ఉంటున్నాం. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ మనకి ఎందుకు ఇలాంటి అనాలోచితమైన ఆలోచనలు వస్తున్నాయంటే ప్రార్థనా జీవితము, నిష్కళంకమైన జీవితము, విశ్వాసము, నమ్మకము. దేవునికి మనం నిశ్చయతతో ఉండాలని ప్రభువు కోరుకుంటాడు. నిశ్చయత అంటే పరిపూర్ణమైన నమ్మకం. ఆ నమ్మకంలో నువ్వు దేవుని దాసులుగా ఉండు. నేను నీకు కావలసిన ప్రతి అవసర అక్కత తీరుస్తున్నాను కదా, మరి నేను ఎన్ని ఇస్తున్నాను, మరి నీవెందుకు నాకు నమ్మకంగా ఉండట్లేదు? నేను నీకు ఇచ్చినప్పుడు నీవు నేను చెప్పిన విధముగా నమ్మకంగా ఉండాలి కదా.